ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ అయిందంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళి గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరు కాంబినేషన్, డింపుల్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుపట్టు నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమీ అంత అది అనిపించింది. నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వెన్నెల కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసే రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అండి తిన రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ బాబాయ్ గర్భసంచిలో నొప్పి వచ్చేస్తున్నా బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందిరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం.